హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు విఆర్ఓ యొక్క స్టేటస్ ఎంతవరకు వచ్చింది, దాని యొక్క ప్రాసెస్ ఎక్కడ ఆగిందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం గతంలో చూసుకుంటే 11,000 విఆర్ఓ పోస్టులకు గాను గతంలో చేసిన వారిని తీసుకోవడం జరుగుతుందంటూ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి ఎవరు ఆసక్తి ఉన్నారో తెలుసుకొని వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సో దీనిలో భాగంగా వారి యొక్క బిల్లింగ్ తీసుకుంటే 9,000 వరకు బిల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 9,000 మందిలో కూడా మనకు 2,000 వరకు సర్వేకు సంబంధించి బిల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే మనకు 7,000 మంది వరకే మనకు విఆర్ఓ పోస్టుకు బిల్లింగ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో మనకు చూస్తేనేమో 11,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సర్వేకు సంబంధించుకుంటే మరొక 1,000 పోస్టులు ఉన్నాయి. సో 12,000 పోస్టులకు గాను మనకు 9,000 దరఖాస్తులే రావడం జరిగింది. సో ఇందులో విఆర్ఓకి 7,000 మంది బిల్లింగ్ ఇవ్వడం జరిగింది, 2,000 మంది సర్వేర్కి ఇవ్వడం జరిగింది. సో ఈ 7,000 మందిని యాస్టీజ్గా తీసుకున్నా కూడా మనకు 4,000 వరకు అయితే వేకెన్సీ ఉంటుంది. ఇది మనకు ఎందుకు వస్తుంది నోటిఫికేషన్, పాత వాళ్ళని తీసుకుంటుంది అనే వారికి అయితే ఇది ఒక సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పాత వాళ్ళని బిల్లింగ్ ఇచ్చిన వారిని మొత్తం తీసుకున్నా కూడా మనకు 4,000 వరకు వేకెన్సీ అవ్వబడుతుంది. సో ఇందులో వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా పేర్కొంటుంది. వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటామంటూ గతంలో చెప్పింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రస్తుతం విఆర్ఓగా రాబోతున్న వాళ్ళలో గతంలో మా పూర్వానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే 100 మందికి గాను ఒక్కరు ఇద్దరే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వారి యొక్క విద్యార్హతల దృష్ట్యా కానీ, వారి యొక్క సర్వీస్ దృష్ట్యా కానీ, వాళ్ళు కొంతకాలం వర్క్ చేయడం దృష్ట్యా కానీ చదువు మీద కొంత వెనకబడి ఉండదని చెప్పుకోవచ్చు. సో కాబట్టి వారు ఎగ్జామ్ పెడితే మీకు క్వాలిఫై కాలేం కాబట్టి మాకు డైరెక్ట్ తీసుకోండి అని చెప్పి వారైతే పేర్కొనడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే కొంత ఎగ్జామ్ పెట్టిన తర్వాత తీసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి కొంత పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. బిల్డింగ్ ఇచ్చిన వారే తక్కువ మంది ఉన్నారు. తక్కువ మందిలో కూడా వారు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దంటూ పేర్కొనడం జరుగుతుంది. సో ఇది ఒకలా ఉంటే దీనికి సంబంధించి మరో పాయింట్ కూడా చూసుకుంటే ప్రస్తుతం బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళలో కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొన్నది. సో దీనికి గల కారణాలు చూసుకుంటే ప్రస్తుతం మాకు సర్వీస్ యాడ్ అవుతుందా లేదని చెప్పి దానిపైన విధి విధానాలు లేవు కాబట్టి కొంత సందిగ్ధంలో పడడం జరిగింది. సో బిల్డింగ్ ఆప్షన్ ఇవ్వకపోతే బాగుండు అనే కాడికి రావడం జరిగింది. అదేవిధంగా మాకు సర్వీస్ యాడ్ అవుతుందా, అదేవిధంగా 0 నుంచి మొదలవ్వాలా, సో ఇలాంటి కొన్ని సందిగ్ధాలతోటి వారు బిల్డింగ్ ఇవ్వడంతో కొంత బాధపడడం జరుగుతుంది. గతంలో విఆర్ఓ నుంచి ఇతర డిపార్ట్మెంట్కు జాయిన్ అవ్వడంతో సర్వీస్ని అయితే కోల్పోవడం జరిగింది. సో మళ్ళీ మాతృ సంస్థకు రావడంతో మళ్ళీ సర్వీస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మా యొక్క పరిస్థితి ఏంది, ప్రమోషన్లు రాకపోతే పరిస్థితి ఏంది అనే విషయాల మీద అయితే కొంత సందిగ్ధత అయితే నెలకొన్నది. సో మొత్తం మనకు 9,000 మంది బిల్లింగ్ ఇవ్వడంలో 2,000 సర్వేర్కు పోను 7,000 వరకు బిల్లింగ్ ఇచ్చినట్టు పేర్కొనవచ్చు. సో మరి 7,000కు 7,000 తీసుకున్నా కూడా మనకు వేకెన్సీ స్పష్టంగా కనపడుతుంది కాబట్టి 4,000 వరకు వేకెన్సీ తోటి నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. సో మనకు వారు కనుక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అందులో ఒక 30% వరకు క్వాలిఫై అయినా కూడా 70% ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనకు మరి 7,000కు గాను 2,000 మంది క్వాలిఫై అయితే 5,000 వరకు వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది. సో 5,000 ప్లస్ 3,000 కలుపుకుంటే 8,000 తోటి నోటిఫికేషన్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏ విధంగా చూసినా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా చేయకపోయినా వేకెన్సీ అయితే స్పష్టంగా కనపడుతుంది. సో విఆర్ఓ వ్యవస్థ రాకపోతే మనం విఆర్ఓని తీసుకుంటున్నారు నోటిఫికేషన్ రాబోతుందంటే పొరపాటు అవుతుంది. కానీ విఆర్ఓ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నియామకానికి సంబంధించి ఎంప్లాయీస్ లేనప్పుడు తప్పని పరిస్థితిలో రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందే కనపడుతుంది. సో కాబట్టి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. సో మనకు కాకపోతే ఒక 2 రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది. 2 రోజులు అంటే గవర్నమెంట్ ఉద్యోగాల యొక్క పరిభాషలో చూసుకుంటే 2 రోజులు అన్నది 2 నెలలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. సో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మనకు అక్టోబర్, నవంబర్ నుంచి వేకెన్సీని అయితే ఫిలప్ చేయకుండా జాబ్ క్యాలెండర్ పక్క పెట్టడం జరిగింది. సో దీనికి గల కారణాలు చూసుకుంటే ఇక మనకు దానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొత్త చైర్మన్ నియమించడం, కొత్త రాగాలతోటి దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పడం, యూపీఎస్సీ తరహాలో, ఎస్ఎస్సీ తరహాలో కొన్ని మార్పులు చేర్పులు, గతంలో ఆ ప్రశ్నలు రాకూడదు, ఇలా కొన్ని సమస్యలతోటి దాన్ని పెండింగ్ పెట్టి మళ్ళీ మేలో పునరుద్ధరిస్తామంటూ కొంత చర్చకైతే రావడం జరిగింది. సో ఇదంతా టీఎస్పీకి సంబంధించి. దాని వేరే సమస్య చూసుకుంటే ప్రస్తుతం మన విఆర్ఓకి సంబంధించి అయితే
99% నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సిలబస్ గురించి ప్రత్యేకమైన వీడియో ఆల్రెడీ మీకు కొంత అందించే ప్రయత్నం చేశాను. సో మరికొంత విశ్లేషణతోటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం అయితే విఆర్ఓకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, వద్దని చెప్పి బిల్డింగ్ ఇచ్చిన వారు పేర్కొనడం జరుగుతుంది. సో మరి ఇందులో ఏది ముందుకెళ్తుంది అనేది కొంత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను త్వరలోనే. సో ప్రస్తుతం కొంత ప్రభుత్వ ఉన్నతాధికారులకు కొంత గ్యాప్ అయితే ఉంది. సో మన ప్రభుత్వం వేరే ప్రత్యేకమైన కార్యక్రమాలతో దృష్టి పెట్టడంతో ఈ విషయం పైన కొంత ఫోకస్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి సో వేరే కార్యక్రమాలు కొంత అయిపోయిన తర్వాత ఈ విషయం పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. మనకు నెక్స్ట్ మంత్లో అయితే కొత్త నోటిఫికేషన్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో 99% నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మీరు చదువుతా అంటే మాత్రం టైం సరిపోదు. సో మన గతంలో చూసుకుంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఇతరత్ర ఎస్ఐ కానీ, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన విద్యార్థులు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ కనుక వస్తే వారే ఎక్కువ స్థాయిలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కొత్త వారు 1-2 సార్లు చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. సో విఆర్ఓ జాబు అంత ఆసామాషి విషయం ఏం కాదు, దీనికి గట్టి పోటీ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలంటే 3 ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి డిఎస్సి చూసుకోవచ్చు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, ఈ 3 ఉద్యోగాలే గ్రామ స్థాయిలో కొద్దిగా హోదాలో అయితే మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి డిఎస్సి అంటే సపరేట్ సెక్టారు, పంచాయత్ సెక్టర్ సంబంధించి ప్రస్తుతం అది వేరే విషయం కాబట్టి ఆ తర్వాత వీడియో డిస్కషన్ చేద్దాం. సో విఆర్ఓకి సంబంధించి చూసుకుంటే ఇది మంచి స్థాయి ఉద్యోగం కాబట్టి దీనిపైన కొంత క్రేజ్ అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మన నివాస ప్రాంతంలో ఉంటూ ఒక మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది అంటే అది విఆర్ఓ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనిపైన అందరికీ కొంత ఆసక్తి అయితే ఉన్నది. సో కాబట్టి చాలా గట్టి పోటీ ఉంటుంది. సో ముందుగానే సిలబస్ తెలుసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కొంత మిమ్మల్ని కూడా పుషప్ చేస్తూ మీరు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం కూడా మన ఛానల్లో వస్తుంది. సో అక్కడ కూడా మీకు ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అవి మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మనకు విఆర్ఓకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.